హలో అండి, నేను అనూష హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ వాతావరణం కానీ ఈ బిల్డింగ్ కానీ మొత్తం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. అండ్ ఎంట్రన్స్లోనే మనకి టెంపుల్ ఉంది ఇక్కడ. అందుకే దీన్ని శ్రీ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం అని కూడా అంటారు. అండ్ ఫస్ట్ మనం ఇక్కడ ఏదైనా దానాలు ఇట్లా ధర్మాలు చేయాలనుకుంటే ఈ అనాథాశ్రమానికి రావచ్చు. వచ్చిన వాళ్ళని ఫస్ట్ ఇట్లా పూజ చేయించి మంచిగా టెంపుల్ పెద్దగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్కి మనవంతుగా మనం ఏమన్నా దానం చేయొచ్చు, లేదా యజ్ఞాలు వాటిలలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా అమ్మ నాన్న అనాథాశ్రమానికి వస్తే అసలు బిల్డింగ్ అయితే చాలా పెద్దగా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఇక్కడ అందరూ ఆర్ఫనేజ్లే. ఇట్లా పోలీసుల ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడల్లా వీళ్ళు ఇక్కడ ఆర్ఫన్స్ని జాయిన్ చేయించుకుంటారు. అండ్ వాళ్ళకి పెట్టే ఫుడ్ కానీ వీళ్ళు వాళ్ళని చూసుకునే విధానం కానీ చాలా 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 బాగుంది. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందిన వారవుతారు.